చిరంజీవి కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నాయనే విషయం తెలిసిందే. సామ్య థియేటర్లో తొక్కిసలాట అనంతరం బన్నీ జైలుకు వెళ్లటం, బెయిల్పై బయటకు రావటం, తర్వాత చిరంజీవి, నాగబాబు ఇళ్లకు స్వయంగా వెళ్లి కలవటం జరిగిపోయాయి. ఆ తర్వాత విభేదాలన్నీ సద్దుమణిగాయని, అందరూ కలిసి ఉంటారని భావిస్తున్నారు. అయితే పుష్ప 2 నిర్మాతలు చేయబోయిన ఓ ప్రయత్నం వల్ల మళ్లీ విభేదాలు తీవ్రమయ్యే అవకాశం ఉందని గ్రహించటంతో రంగంలోకి దిగిన బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. మెగా కుటుంబం, అల్లు కుటుంబం మధ్య తిరిగి ఎటువంటి విభేదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. పుష్ప 2 సినిమాలో అదనంగా ఓ 20 నిమిషాల సన్నివేశాలను యాడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 11వ తేదీ నుంచి థియేటర్లలో వీటిని ప్రదర్శింపజేసేలా నిర్మాతలు చర్యలు తీసుకున్నారు. పుష్ప 2 సినిమా నిడివి ఇప్పటికే 3 గంటల 20 నిమిషాలుంది. మరో 20 నిమిషాలు యాడ్ చేస్తే 3 గంటల 40 నిమిషాలవుతుంది. పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ పేరుతో సంక్రాంతి నుంచి ప్రదర్శిస్తే అదనంగా కలెక్షన్లు వస్తాయని నిర్మాతల ఆలోచనగా ఉంది. ఇప్పటికే 10వ తేదీన విడుదల కాబోతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు పోటీగా కావాలనే ఇలా చేస్తున్నారంటూ వార్తలొచ్చాయి. విభేదాలు చల్లారలేదని, తిరిగి కావాలనే ఇలా చేస్తున్నారంటూ మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులపై విరుచుకుపడ్డారు. ఇటువంటి తరుణంలో అల్లు అరవింద్ రంగప్రవేశం చేసి నిర్మాతలతో మాట్లాడారు. అదనపు సన్నివేశాలను జనవరి 1 నుంచి ప్రదర్శించి ఉంటే బావుండేదని, ఇప్పుడు వద్దని, ఈ నెల 17వ తేదీ నుంచి ప్రదర్శింపజేయండంటూ సూచించారు. సంక్రాంతికి 3 కొత్త సినిమాలు విడుదలవుతున్నాయని, సినీ ప్రియులంతా వాటిని చూడటానికి ఆసక్తి చూపిస్తారు కానీ పుష్ప 2 చూడటానికి రారని, 17 తర్వాతైతే 3 సినిమాల ఫలితం తేలుతుందని, తర్వాత ప్రేక్షకులు యాడ్ చేసిన సన్నివేశాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తారని చెప్పారు. దీంతో నిర్మాతలు కూడా అల్లు అరవింద్ చెప్పిన దానికి అంగీకరించడంతో జనవరి 17వ తేదీ నుంచి అదనపు సన్నివేశాలను చూపించబోతున్నారు. లేదంటే అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య జరగబోయే పెద్ద గొడవను అల్లు అరవింద్ ఆపినట్లేనంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఉన్న విభేదాలు పెద్దవి కూడా చూశారని కొందరు అరవింద్ను ప్రశ్నిస్తున్నారు.